నువ్వు నీ భర్త కలకాలం చల్లగా ఉండాలి. ఏ ఆటంకం లేకుండా నువ్వు అనుకున్న పని పూర్తయి పండంటి బిడ్డని కని రాజీవ్తో కలిసి సంతోషంగా కాపురం చేసుకోవాలి. నిన్నిలా చూస్తుంటే సంతోషంగా ఉంది వర్ష. నువ్వు చిన్నప్పుడెప్పుడో నాకు దూరమై ఈ పెళ్ళిడికి తిరిగొచ్చావు. అమ్మగా ఆడపిల్లకి చేయాల్సిన అచ్చటా ముచ్చట నీకు చేసే అవకాశం నాకు లేకుండా పోయింది. మీ నాన్నకైతే నీ పెళ్లి చూసే అదృష్టం కూడా లేకుండా పోయింది. బిడ్డను కని నా చేతిలో పెట్టావంటే నీకు చేయాలనుకున్నవన్నీ నీ బిడ్డకు చేసి ఆనందపడతాను. ఊరుకో వాగ్దేవి. ఆడపిల్ల శుభమా అని పెళ్లి కోసం కళ్యాణ మండపానికి బయలుదేరుతుంటే కన్నీళ్లు మంచిది కాదు. వర్షాన్ని దీవించు. చల్లగా ఉండు తల్లి. మీరిక్కడున్నారా? నేనిక్కడే ఉన్నాను శ్రావ్య. అసలు నువ్వెక్కడికెళ్ళావు? ముహూర్తానికి టైం దగ్గర పడిపోతోంది. పెళ్లి కూతుర్లా అలంకరించుకోవా? అదంతా తర్వాత అత్తయ్య. మనం నిలువెల్లా మోసపోయాం. ఏమైంది శ్రావ్య? రాజీవ్ నన్ను చావు దెబ్బ కొట్టాడు, నమ్మించి మోసం చేశాడు. నాకు 3 ముళ్ళు వేయడానికి రాజు ఒప్పుకున్నాడంటే తెగ సంబరపడిపోయాను. నా సంతోషాన్ని ఆవిరి చేశాడత్తయ్య. కాస్త అర్థమయ్యేలా చెప్పు శ్రావ్య. అత్తయ్య, కీర్తిని అడ్డు పెట్టుకుని రాజీవ్ చేత తాళి కట్టించుకుందాం అనుకున్నాను. అసలు తను కీర్తి అన్న విషయం రాజీవ్కి తెలీదు అనుకున్నాను. అందుకే వర్ష రూపంలో ఉన్న జ్యోతి అమ్మమ్మతో రికమెండ్ చేయిస్తే రాజీవ్ నా మెళ్ళో 3 ముళ్ళు వేయడానికి ఒప్పుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తను కీర్తి అని జ్యోతి ఇలా ఫేస్ మాస్క్ వేసుకొని తిరుగుతుందన్న విషయం రాజీవ్కి తెలుసు. నిజమా? అవునత్తయ్య. ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి నాతో పెళ్లికి ఒప్పుకున్నట్టు నాటకం ఆడారు తప్ప అది నిజం కాదత్తయ్య. ఇదేంటి శ్రావ్య ఇంత షాక్ ఇచ్చావు? నాకు కూడా నిజం తెలియగానే మైండ్ బ్లాక్ అయిందత్తయ్య. రాజీవ్ ఇప్పటికీ ఆ జ్యోతి కోసమే పరితపిస్తున్నాడు తప్ప ఇంకా నా మీద కొంచెం కూడా ప్రేమ కలగడం లేదు. రాజీవ్ అంత తొందరగా నీకు 3వ ముడి వెయ్యడానికి ఒప్పుకున్నాడు అంటే నాకు కొంచెం డౌట్ వచ్చింది. కానీ ఈసారి ఒకవేళ ఇప్పటికైనా నీ ప్రేమను అర్థం చేసుకుని మనసు మార్చుకున్నాడేమో అనుకున్నాను. మరిప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు శ్రావ్య? అసలు నీకిదంతా ఎలా తెలిసిందే? రాజీవ్ కనిపించడం లేదేంటి? ఎక్కడున్నాడు? ఏమైనా అవని కీర్తి, నా ప్రేమ నా భార్య జ్యోతికి మాత్రమే సొంతం. ఈ మాట మంచిగా చెప్తే శ్రావ్య వినట్లేదు. వాళ్ళ ప్లాన్ నాకు తెలిసిందని వాళ్ళకింకా తెలియదు అత్తయ్య. వాళ్ళెన్ని ప్లాన్లు వేసినా నేను వెనకడుగు వేసేదే లేదు. రాజీవ్ చేత తాళి కట్టించుకునే అవకాశం నాకు ఇప్పుడు మిస్ అయితే ఇంకా ఎప్పటికీ రాదు. రాజీవ్తో జ్యోతి కలిసిపోయిందంటే ఏం చేసినా వాళ్ళిద్దరిని వేరు చేయలేను. మీ అబ్బాయి లేకుండా నేను బ్రతకలేను కాబట్టి వాళ్ళ నాటకాలన్నీ తిప్పికొట్టి ఈరోజు రాజీవ్ చేత తాళి కట్టించుకునే తీరుతాను. ఎలా శ్రావ్య? నువ్వు చెప్పింది వింటూ ఉంటే ఛాలెంజ్ చేసినంత ఈజీగా నువ్వు అనుకున్నది అవుతుందని నాకు అనిపించడం లేదు. అవుతుందత్తయ్య. ఏదైతే కీర్తిని అడ్డు పెట్టుకుని రాజీవ్ నాతో గేమ్ ఆడాడో
అదే కీర్తిని నేను అడ్డు పెట్టుకుని నేను అనుకున్నది సాధించి తీరుతాను. అమ్మా వర్ష, మండపం దగ్గర ఏర్పాట్లన్నీ సవ్యంగా ఉన్నాయో లేదో చూడాలి. అలాగే ఊరి పెద్దలందరూ వచ్చారో లేదో చూసొస్తాను. సరే అమ్మమ్మ. హెల్త్ కండిషన్ ఎలా ఉంది? బానే ఉంది డాక్టర్. కాకపోతే కాస్త వాంతులు ఎక్కువ అవుతున్నాయి. మేనేజ్ చేస్తున్నాను కానీ ఎక్కడ బయటపడుతుందోనని కొంత టెన్షన్గా ఉంది. అసలు నిజం బయట పడిపోయింది. నాకంతా తెలిసిపోయింది జ్యోతి. టెన్షన్ పడుకో. ఎవరూ లేరు, ఎవరూ వినలేదు. నేను కూడా ఎవరికీ చెప్పను. నీ హస్బెండ్ రాజీవ్ నాకు మొత్తం చెప్పాడు. నేను ఈ ఫ్యామిలీకి డాక్టర్ని మాత్రమే కాదు జ్యోతి, వెల్ విషర్ని కూడా. నువ్వు నిజాన్ని కొన్నాళ్ళు దాచమన్నావు. నేను నీ గురించి ఈ కుటుంబానికి చెప్పిన అబద్ధాన్ని గుండెల్లో ఎక్కువసేపు మోయలేకపోయాను. ముఖ్యంగా రామరాజుకి ద్రోహం జరుగుతుందేమోనన్న బాధని భరించలేకపోయాను. అసలు విషయం రామరాజుకి చెప్పాలని డిసైడ్ అయ్యాను. కానీ అనుకోకుండా నువ్వు ప్రెగ్నెంట్ అని రాజీవ్కి చెప్పాను. అలా తనకి చెప్పి ఎంత మంచి పని చేశానో ఆ తర్వాత మళ్ళీ రాజీవ్ నన్ను కలిసి జరిగింది చెప్పాక నాకు అర్థమైంది. నిన్ను కాపాడటానికి వర్ష ప్రాణత్యాగం చేసింది. వర్ష ఆశయం బతికించడానికి నువ్వు నీ సంతోషాన్ని త్యాగం చేశావు. నీ భర్త నీ కళ్ళ ముందే ఉన్నా దగ్గర కాలేక బాధని భరించావు. నీ కడుపులో బిడ్డ ఊపిరి పోసుకుంటుందన్న సంతోషాన్ని తనతో పంచుకోలేక కన్నీళ్లు దిగమింగుకున్నావు. నాకంటే చిన్నదానివి కాబట్టి ఆయుక్షీణమని ఆగుతున్నాను. నీ గొప్ప మనసుకి చేతులెత్తి దండం పెట్టాలనుంది. నీకంతా మంచి జరుగుతుంది. నా సపోర్ట్ నీకెప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్. తల మీద కొండంత బరువునైనా మోయగలమేమో కానీ మోసం చేస్తున్నామేమోనన్న భారాన్ని గుండెల్లో మోయటం చాలా కష్టం డాక్టర్. ఆ ఫీలింగ్ మనసుని కుదిపేస్తుంది. ఆ బాధ గుండెని కదిపేస్తుంది. నిజం చెప్పే టైం వచ్చింది డాక్టర్. భారాన్ని బాధని దించేసుకుంటాను.